నమస్తే. నా పేరు డి శివారెడ్డి, లెక్చరర్ ఇన్ కామర్స్, ఎంఏఎల్డి గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, గద్వాల్, జోగులాంబ గద్వాల్ డిస్టిక్. ఈరోజు చర్చించుకోవాల్సిన అంశం కంపెనీ న్యాయశాస్త్రం నందు కంపెనీల రిజిస్ట్రార్ నుండి కంపెనీ పేరును తొలగించుట. కంపెనీ తన కార్యకలాపాలను నిర్వహించే ఉద్దేశం లేనప్పుడు, అందుకు బలమైన కారణాలు ఉన్నాయని భావించినప్పుడు, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కంపెనీ పేరు తొలగింపు చేయడాని కోసము దరఖాస్తు చేసుకొనవచ్చును. అప్పుడు కంపెనీల రిజిస్ట్రారు కంపెనీ పేరును తొలగించవచ్చు లేదా కొట్టివేయవచ్చు. కంపెనీ యొక్క పేరును కంపెనీల రిజిస్ట్రార్ ఆర్ఓసి తొలగించడం అనేది ఇంచుమించు కంపెనీ పరిసమాప్తికి ప్రత్యామ్నాయ ప్రక్రియ అని మనము చెప్పుకోవాలి. అయితే రిజిస్ట్రార్ చేత కంపెనీ పేరు తొలగింపు కంపెనీల చట్టం 2013 సెక్షన్ 248 సబ్సెక్షన్ 1 ప్రకారము కంపెనీల రిజిస్ట్రార్ సుమోటో ప్రాతిపదికన కంపెనీ యొక్క పేరును 2 కారణాల ద్వారా తొలగించవచ్చును. అవి ఏమి కారణాలు? నంబర్ 1, నమోదు జరిగిన సంవత్సరం లోపల కంపెనీ వ్యాపారాన్ని ప్రారంభించడంలో వైఫల్యం చెందితే అప్పుడు రిజిస్ట్రార్ చేత కంపెనీ పేరును తొలగించవచ్చు. నంబర్ 2, గత 2 ఆర్థిక సంవత్సరాల కాల వ్యవధిలో కంపెనీ ఎటువంటి వ్యాపారాన్ని, ఎటువంటి కార్యకలాపాలను చేపట్టనప్పుడు సెక్షన్ 455 ప్రకారము దానిని తొలగించడానికి దరఖాస్తును చేసుకోవచ్చు. ఈ 2 కారణాల ద్వారా రిజిస్ట్రార్ చేత కంపెనీ పేరును తొలగించవచ్చు. కంపెనీ పేరును తొలగించడానికి రిజిస్టర్ అనుసరించవలసిన ప్రక్రియ: ఫస్ట్, కంపెనీల రిజిస్ట్రార్ ఫామ్ STK 1లో రాతపూర్వకంగా కంపెనీ డైరెక్టర్లందరికీ రికార్డులో ఉన్న చిరునామాలకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ నోటీసును పంపాలి. సెకండ్, కంపెనీ రిజిస్ట్రార్ నుండి పేరును తొలగింపు కారణాలను ఆ నోటీసులో క్లియర్గా చూయించి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నోటీసు పంపిన తేదీ నుండి 30 రోజులలోగా ఈ తొలగింపునకు ప్రతికూలంగా కంపెనీ నుండి కానీ డైరెక్టర్ల నుండి కానీ ఏదైనా ప్రాతినిధ్యం ఉంటే ఆ సంబంధిత పత్రాల కాపీలతో రిజిస్ట్రార్కు సమర్పించవలసి ఉంటుంది. సాధారణ ప్రజల సమాచారం కోసం
సెక్షన్ 248 సబ్సెక్షన్ 1(2) కింద ఒక నోటీసును నిర్దిష్ట పద్ధతిలో అంటే ఫామ్ STK 5, ఫామ్ STK 6 అధికారాలతో ప్రచురించాలి. నోటీసులో పేర్కొన్న కాల వ్యవధి ముగిసిన తర్వాత కంపెనీ చేత ప్రతికూల కారణాలు ఏమీ లేకపోతే కంపెనీల రిజిస్ట్రార్ నుండి రిజిస్ట్రార్ కంపెనీ పేరును తొలగించవచ్చు. అదేవిధంగా అధికారికంగా ప్రకటన చేస్తూ నోటీసును కూడా జారీ చేయవచ్చు. మరి అధికారికంగా నోటీసు ప్రకటన వెలువడగానే జనరల్గా కంపెనీ రద్దు అయినట్లు భావించబడుతుంది. కంపెనీ పరిసమాప్తి ముందు రిజిస్ట్రార్ కంపెనీకి రావాల్సిన బాకీ మొత్తాలు అన్నీ వసూలైనవే లేదా, కంపెనీ ఇతరులకు చెల్లించవలసిన బాకీలు చెల్లించుటకు తగిన ఏర్పాట్లు చేయబడినవే లేదా చూసి సంతృప్తి చెందాలి. అవసరమైతే మేనేజింగ్ డైరెక్టర్ కానీ డైరెక్టర్ కానీ లేదా కంపెనీ నిర్వహణ బాధ్యత ఉన్న వ్యక్తులకు కానీ ఇటువంటి బాధ్యతలు తీసుకుంటున్నారా లేదా అని వారి నుంచి హామీని కూడా పొందవలసిన అవసరము ఉంటుంది. కంపెనీ రిజిస్ట్రార్ నుండి కంపెనీ పేరును తొలగించిన తర్వాత కూడా కొన్ని సందర్భాలలో హామీని నెరవేర్చకపోతే కంపెనీ యొక్క రుణ బాధ్యత తీర్చుటకు కంపెనీ ఆస్తులను ఉపయోగించడం జరుగుతుంది. ఇది కంపెనీ పేరును తొలగించడానికి రిజిస్ట్రార్ కొనసాగించే ప్రక్రియ. కొన్ని సందర్భాలలో కంపెనీ పేర్లను రిజిస్ట్రార్ తొలగించకూడదు. అవి ఎటువంటి కంపెనీలు చూద్దాం. జాబితా చేయబడిన కంపెనీలు, కంపెనీ రిజిస్ట్రార్ పేరు తొలగించలేదు. తర్వాత జాబితా యొక్క నిబంధనలు, జాబితా యొక్క ఒప్పందము, ఇతర ఏ చట్ట నిబంధనలు కట్టుబడని కారణం చేత జాబితా నుండి తొలగించబడిన కంపెనీలు ఉంటే కూడా వాటి పేరును రిజిస్ట్రార్ తొలగించడానికి వీలు లేదు. తర్వాత కొన్ని అదృశ్యమైన కంపెనీలు ఉంటాయి. అటువంటి కంపెనీల పేరును కూడా తొలగించడానికి వీలు లేదు. తర్వాత తనిఖీ కొరకు లేదా ఆడిట్ పరిశోధన కొరకు ఆదేశించబడిన కంపెనీలు, తర్వాత చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడానికి విచారణ కోర్టులో పెండింగ్లో ఉన్న కంపెనీలు కూడా వాటి పేరును తొలగించడానికి కంపెనీ రిజిస్ట్రార్కు అవకాశము ఉండదు. కంపెనీల చట్టం 1956 సెక్షన్ 234, సెక్షన్ 206, సెక్షన్ 207 కింద రిజిస్ట్రార్ నోటీసులు జారీ చేయబడి దానికి సమాధానము రావలసి ఉన్నప్పుడు అటువంటి కంపెనీలను కూడా కంపెనీ పేరును తొలగించడానికి వీలు లేదు. మరియు నేర విచారణ కోర్టులో పెండింగ్లో ఉన్న కంపెనీలు, అటువంటి కంపెనీలకు కూడా కంపెనీ పేరును తొలగించడానికి
రిజిస్ట్రార్కు అనుమతి లేదు. తర్వాత కంపెనీ లేదా దాని యొక్క అధికారుల చేత ఏవైనా నేరాలు చేసి ఉంటే ఆ నేరాల కొరకు పెట్టుకున్న దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగ్లో ఉన్న కంపెనీలు ఉంటే కూడా అటువంటి కంపెనీల పేరును కూడా మనము రిజిస్టర్ తొలగించడానికి వీలు లేదు. ప్రతిఫలము లేదా రుణదాతల చెల్లింపులో వైఫల్యము పొందిన కంపెనీలు, పబ్లిక్ డిపాజిట్లను చెల్లించడంలో వైఫల్యం చెంద కంపెనీలను పేర్లు కూడా మనము రిజిస్ట్రార్ తొలగించడానికి వీలు లేదు. అయితే కంపెనీల చట్టం 1956 సెక్షన్ 25 లేదా కొత్త చట్టం 2013 సెక్షన్ 8 కింద కంపెనీలు ఏవైనా ఆరోపణలు ఉన్నట్లయితే అటువంటి ఆరోపణలు ఉన్న కంపెనీల పైన కూడా రిజిస్టర్ ఆఫ్ కంపెనీ పేరును తొలగించడానికి వీలు లేదు. ఇవి కంపెనీ రిజిస్ట్రార్ కంపెనీ పేరును తొలగించడానికి అనుమతి లేనివి చెప్పవచ్చు మనం. తర్వాత కంపెనీ పేరును తొలగింపునకు కంపెనీ చేత దరఖాస్తు చేసుకోవాలి. కంపెనీల చట్టం 2013 సెక్షన్ 248 సబ్సెక్షన్ 1 ప్రకారం అనుసరించి నియమ నిబంధనలు వ్యతిరేకించనంత వరకు కంపెనీ తన అప్పులను పరిసమాప్తి చేసుకున్న తర్వాత ప్రత్యేక తీర్మానం చేసుకొని చెల్లించిన వాటా మూలధనంలో 75% ఉన్న సభ్యుల అంగీకారంతోన ఫామ్ STK 2లో రిజిస్టర్ ఆఫీస్కు రూపాయలు 5,000 రుసుముతో దరఖాస్తును అప్లై చేయాలి. పైన వీరు పేర్కొన్నవన్నీ కూడా కారణాలు కరెక్ట్ అని తెలిస్తే అప్పుడు కంపెనీ రిజిస్ట్రార్ పేరును తొలగించడానికి ఇష్టపడవచ్చు. అయితే కంపెనీ ఫామ్ STK 5, STK 6లను సమర్పించినప్పుడు రిజిస్ట్రార్ వాళ్ళు పబ్లిక్ నోటీసును జారీ చేస్తారు. ఇది ప్రత్యేక కంపెనీ చట్టం కింద ఏర్పడిన కంపెనీ అయితే ఈ నియమ నిబంధన ఉండదు. కేవలము నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ను పొంది వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఈ దరఖాస్తులు చేసే పద్ధతి ఎట్లా ఉండాలి అంటే, కంపెనీ తన పేరును తొలగించుమని రిజిస్ట్రార్కు దరఖాస్తు చేసే పద్ధతి ఎట్లా ఉండాలి? డైరెక్టర్లు కానీ, డైరెక్టర్ల బోర్డు నుంచి ఒక ప్రతినిధి కానీ ఫామ్ STK 2లో చేసుకున్న దరఖాస్తు పైన ఖచ్చితంగా సంతకము చేయవాలి. తర్వాత డైరెక్టర్లకు డిజిటల్ సిగ్నేచర్ లేకపోతే డైరెక్ట్ చేత స్వయంగా నింపబడి వానితోనే స్వయంగా సంతకం చేయబడిన దరఖాస్తును ఫామ్ STK 2కు జత చేసి పంపాలి. ఫామ్ STK 2 పూర్తి కాలం ప్రాక్టీస్లో ఉన్న కంపెనీ సెక్రటరీ చేత ధృవీకరించబడాలి. ఈ 3 పద్ధతులతో కంపెనీ పేరును తొలగించడానికి దరఖాస్తు చేయాలి. ఈ 3టితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి. ఫామ్ STK 3 ప్రతి డైరెక్టర్ చేత ధృవీకరించబడిన బాండ్. తర్వాత దరఖాస్తు చేసుకున్న తేదీ నుండి 30 రోజులు మించకుండా
తయారు చేయబడిన చార్టర్డ్ అకౌంటెంట్ చేత ధృవీకరించబడింది, అంటే నివేదిక, ఆస్తులు అప్పులు కలిగిన నివేదిక. తర్వాత ఫామ్ STK-4 రూపంలో ప్రతి డైరెక్టర్ చేత లిఖితపూర్వకంగా వాగ్మూల్యం ఉండాలి. నెక్స్ట్, కంపెనీ యొక్క ప్రతి డైరెక్టర్ చేత తగిన విధంగా ధృవీకరించబడిన దరఖాస్తు తేదీ నాటికి తాను చెల్లించిన వాటా మూలధనంలో 75% కలిగిన కంపెనీ సభ్యుల చేత అంగీకారం ప్రత్యేక తీర్మానం యొక్క కాపీని కూడా జత చేయాలి. తర్వాత కంపెనీతో సంబంధం ఉన్న, అంటే పెండింగ్లో ఉన్న కోర్టు వాయిద్యాలు ఏమైనా ఉంటే అటువంటి వాటిని కూడా ఈ దరఖాస్తు ఫారంకు జత చేయాలి. ఈ విధంగా మొత్తము జత చేసి దరఖాస్తుతో పాటు వీటిని జతపరిచి కంపెనీ పేరును తొలగించడానికి కంపెనీ రిజిస్ట్రార్కు సమర్పించాలి. అయితే కొన్ని సందర్భాలలో సెక్షన్ 248 ప్రకారం కంపెనీ పేరును తొలగించడానికి దరఖాస్తు చేసుకుంటకు కొన్ని నిరోధాలు ఉన్నాయి. ఆ నిరోధాలు ఏంటివో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్, కంపెనీ తన పేరును మార్చితే లేదా అధికార కార్యాలయంను ఒక చోటు నుంచి ఇంకో చోటికి మార్చితే లేదా ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి మార్చితే ఇది పెద్ద నిరోధకం అని చెప్పవచ్చు. తర్వాత సెకండ్, వ్యాపారం ముగించుటకు ముందుగా వెంటనే ఆస్తిని కానీ దాని మీద ఉన్న హక్కులను కానీ విలువ కొరకు అమ్మివేస్తే లేదా వ్యాపార లాభానికి సాధారణ వ్యాపారంలో అమ్మివేస్తే అటువంటి సందర్భంలో కూడా దరఖాస్తుకు నిరోధకంగానే మారుతుంది. ఆవశ్యకమైన వ్యవహారంలో కాకుండా ఇతర కార్యకలాపాలతో ఏదైనా పరిసమాప్తి చేయదలుచుకుంటే చట్టబద్ధమైన ఆవశ్యకతను పూర్తి చేయాలనే వ్యవహారంలో నిమగ్నమై ఉంటే అటువంటప్పుడు కూడా కంపెనీ దరఖాస్తు రిజిస్ట్రార్కు చేసుకోవడంలో నిరోధకంగా ఏర్పడుతుంది. రాజీ లేదా ఏర్పాటు కొరకు కొన్ని సందర్భాలలో ట్రిబ్యునల్కు దరఖాస్తు చేసుకొని ఉంటే ట్రిబ్యునల్లో ఆ కేసు ఇంకా ముగింపు కాకుండా పెండింగ్లో ఉన్నట్లయితే, అంటే అటువంటి అప్పుడు కూడా మనం దరఖాస్తు చేసుకోలేం. ఇది కూడా నిరోధకంగానే పరిగణించాలి. కంపెనీ స్వచ్ఛందంగా లేదా ట్రిబ్యునల్ ద్వారా కానీ పరిసమాప్తి చెందేటప్పుడు కొన్ని నియమాలు పాటించి దరఖాస్తు చేసుకోవాలి. ఆ నియమాలు ఉల్లంఘించినట్లయితే అప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవడానికి నిరోధకంగానే మారుతుంది. ఏంటిది అది? సెక్షన్ 249 సబ్సెక్షన్ 1 యొక్క ఉల్లంఘన జరిగిందని కంపెనీ సెక్షన్ 248 సబ్సెక్షన్ 2 కింద దరఖాస్తు చేసుకుంటే ₹1,00,000 దాకా
జరిమానాతో శిక్షించబడుతుంది. కాబట్టి ఇటువంటి సందర్భాలలో కూడా కంపెనీ పేరును తొలగించమని దరఖాస్తు చేసుకోవడానికి కుదరదు. మరి సెక్షన్ 249 సబ్సెక్షన్ 1కు సంబంధించిన పరిస్థితులు రిజిస్ట్రార్ దృష్టికి వచ్చినట్లయితే సెక్షన్ 248 సబ్సెక్షన్ 2 కింద చేయబడిన దరఖాస్తును కంపెనీ వెనక్కి తీసుకోవచ్చు, లేదా కంపెనీ రిజిస్టర్ ఆఫీసే దీన్ని తిరస్కరించవచ్చు. ఇటువంటి సమయాలలో కంపెనీ దరఖాస్తు చేసుకోవడానికి లేదు. అంటే ఇవి కంపెనీ తన పేరును తొలగించాలని దరఖాస్తు చేసుకునేటప్పుడు ఏర్పడే నిరోధాలు. ఇటువంటి నిరోధాలుగాన సంభవించినట్లయితే అప్పుడు కంపెనీ తన పేరును తొలగించమని రిజిస్ట్రార్కు దరఖాస్తు చేసుకోవడానికి వీలు మాత్రము ఉండదు. ఇది ఈరోజు మనము కంపెనీ యొక్క పేరును తొలగించమని కంపెనీ రిజిస్ట్రార్కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, రిజిస్ట్రార్ చేత కంపెనీని పేరు ఎలా తొలగించాలి, దానికి సంబంధించిన ప్రక్రియలు ఏంటివి అనే విషయాలు మనము క్షుణ్ణంగా తెలుసుకోవడము జరిగింది. అందరికీ మరి నా యొక్క నమస్కృతాంజలి.